ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నీ బంధం గురించి వెంటనే విజయవాడ కనకదుర్గమ్మని తాకు, గొప్ప శుభవార్తని తీసుకొని వచ్చాను, కాదని దూరం నెట్టేయకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం అక్క, మీకు తెలిసిన గురువుగారి నెంబర్ ఉంటే ఇవ్వండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరుకున్న మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. మీ సమస్యలు ఏవైనా కానీ వాటిని తీర్చుకోవడం కోసం, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రు సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరిగి తీరుతుంది. మాకు మా స్నేహితులలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడి ఈ రోజున మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాం కదా, మా స్నేహితురాలు తన భర్తలో మార్పు వచ్చి చాలా ఆనందంగా ఉంది అని చెప్పి వెంటనే కాల్ చేయండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ నీ బంధం గురించి ఒక శుభవార్తను తెచ్చానమ్మా, విజయవాడ దుర్గమ్మని తాకు అని చెప్పి బాబాగారు మనకి అంటే ఈ సందేశంలో ఏ ఆంతర్యాన్ని ఇవ్వబోతున్నారో మనం తెలుసుకుందాము. బిడ్డ, అన్నీ ఉన్నా కానీ ఏదో లోటు బాబా, నాకు తినడానికి చక్కగా తిండి ఉంటుంది, టైంకి నాకు కావలసినవన్నీ కూడా నాకు అందుతూనే ఉన్నాయి, కానీ నా జీవితంలో ఏదో నేను తీర్చుకోలేని బాధతో నా మనసు అనేది గందరగోళంగా, ఎటువంటి ప్రశాంతత అనేది నాకు లేకుండా మనసంతా కూడా చికాకుగా అల్లకల్లోలంగా ఉంటుంది బాబా. అసలు నాకు మనశ్శాంతి లేకపోవడానికి కారణమే నా భర్త, లేదా దానికి కారణమే నా భార్య అని చెప్పి రోజు మొత్తంలో కనీసం నువ్వు ఒక్కసారైనా కానీ అనుకుంటూ ఉంటున్నావు. నేను అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటాను, అందరితో కూడా చాలా చనువుగా ఉంటాను, ఒక పసిపిల్లలాగా నేను నా భర్త దగ్గర ఉంటాను, కానీ నా భర్త మాత్రం నన్ను ఎప్పుడూ కూడా ఒక దూరం నుంచి, ఒక బయట నుంచి వచ్చిన అమ్మాయిలాగానే చూస్తున్నాడు. నేను అతనికి ఎంత ప్రేమని పంచుతున్నానో అతను నన్ను అంత చులకనగా చూస్తున్నారు. కనీసం నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నన్ను అవసరాల కోసమే వాడుకుంటున్నారా? వీరు పెద్దయ్యాక, వీరి కాళ్ళ మీద నిలబడ్డ తరువాత నా మీద అసలు వీళ్ళు ప్రేమననేది చూపిస్తారా? ఒక తల్లిగా లేదా ఒక తండ్రిగా నాకు గౌరవం, మర్యాద ఇస్తారా అనే అనేక రకాల ఆలోచనలతోటి నీ మనసు అనేది సతమతమైపోతూ ఉంటుంది. పిల్లల గురించి పక్కన పెడితే, పిల్లలకు తల్లి తండ్రి అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది తల్లి. ఈ ప్రపంచంలో వారి అవసరాలను తీర్చుకోవడం కోసం ఎంతమంది ఉన్నా కానీ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఖచ్చితంగా బిడ్డలకు అవసరం అవుతుంది. కనుక నువ్వు పిల్లల గురించి ఎటువంటి బాధపడాల్సిన అవసరమే లేదు. పిల్లల ఎదురుగా నువ్వు కోపం, ఆవేశం అనేవి చూపకుండా వారితో శాంతంగా, నెమ్మదిగా ఉంటే కనుక వారు నీకు నచ్చినట్లుగా, వారు నీతో ఎలా మాట్లాడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో వారితో కూడా నువ్వు అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే కనుక మీ ఇద్దరి మధ్య అయితే తల్లి కూతుళ్ళు లేదా తల్లి కొడుకుల మధ్య సంబంధం అనేది చాలా
చక్కగా కుదురుకుంటుంది. ఇక భర్త విషయానికి వస్తే భర్త బయటకు వెళ్ళి అనేక రకాలైన పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ మధ్య నీకు భర్త మీద ఒక చిన్న అనుమానం కూడా వచ్చింది. చిన్నది అని చెప్పి నేను అనే కంటే కూడా అది నీ జీవిత సమస్యగా మారిపోయింది. అది చాలా పెద్ద అనుమానమే. అవును, అది అనుమానం కాదు, నిజమే అని కూడా నీకు తెలుసు. అయితే ఈ నిజం అనేది ఎటు అబద్ధం అనేది అవ్వదు. కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఆలోచించుకొని ఆ యొక్క సమస్య అనేది పూర్తిగా నువ్వు దూరం చేసుకోగలిగితే కనుక నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్య ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లుగా వినే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. బిడ్డ, ఎప్పుడైనా కానీ ఒక భర్త తన భార్య నుంచి కోరుకునేది ఏంటి అంటే కనుక తల్లిలాగా ప్రేమను చూపించడం, స్నేహితురాలిగా తన కష్టాన్ని అర్థం చేసుకోవడం, తోడబుట్టిన వాళ్ళలాగా తనతో చనువుగా ఆప్యాయతగా ఒక చిన్న లాలింపుని తన భర్త కోరుకుంటూ ఉంటారు. అటువంటి ప్రేమను ఏ స్త్రీ అయితే అందిస్తూ ఉంటుందో తనకి ఆ భర్త దాసోహమవుతాడు. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక బిడ్డ, నా బిడ్డ కష్టంలో ఉంటే ఒక తండ్రిగా నా బిడ్డ బాగోగులు చూసుకునే ఏకైక పూర్తి బాధ్యత అనేది ఖచ్చితంగా నా మీదే ఉంటుంది. నా బిడ్డ నా పాదాల మీదకొచ్చి నా భర్తని మార్చు అని చెప్పి కన్నీటిని కారుస్తూ ఉంది. అటువంటప్పుడు తన కన్నీళ్లను తుడుచుకునే అవకాశం తన చేతుల్లోనే ఉంది అని చెప్పి నా బిడ్డ గుర్తించడం లేదు. కాబట్టే నేను నీకు ఈ రోజున ఈ సందేశం ద్వారా నీకు పంపిస్తున్నాను. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే విజయవాడ కనక దుర్గమ్మని తాకావో, అంటే అంతటి శక్తి స్వరూపిణి నువ్వు ఏ రోజైతే తాకావో ఆ తాకిన మరు నిమిషమే నీ యొక్క శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా దూరమైపోయింది. నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నావో, నీ మనసులో చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులన్నీ కూడా పూర్తిగా దూరమైపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజు అనేది నీకు ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. కాబట్టే నువ్వు ఆ దుర్గమ్మని తాకావు. తల్లి, నువ్వు ఎప్పుడైతే దుర్గమ్మని తాకావో ఆ రోజు నుంచే నీ జాతకంలో దోషాలు అన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి. ఇక నువ్వు చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే కాస్తంత నువ్వు ఓర్పుని పట్టుకోవడం. నీకొచ్చే ఆవేశం, నీకొచ్చే కోపం కాసేపు నువ్వు కూర్చొని ఆలోచించుకున్నప్పుడు, అవును నేను కోప్పడ్డాను, ఆ క్షణంలో నేను కోప్పడకుండా ఉండాల్సింది అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నిజమే కదా తల్లి? అయితే ఆ కోపాన్ని నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా అని చెప్పి ఆలోచించుకుంటే, నువ్వు ఆ సమయంలో నా పేరుని తలుచుకున్నా కానీ, దుర్గమ్మ తల్లి పేరుని తలుచుకున్నా కానీ నీ యొక్క కోపం, ఆవేశం అన్నీ కూడా వాటంతటికి అవే తగ్గిపోతాయి. నీ భర్త మీద నువ్వు అరిచే ఆ క్షణంలో కాస్తంత నువ్వు ఓర్పుని కనుక పట్టుగలిగితే నీ యొక్క జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. తల్లి, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, నీ భర్త చాలా అంటే చాలా మంచివాడు. ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం మీ యొక్క కోపం, ఆవేశం మాత్రమే. ఈ యొక్క కోపం, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఇద్దరూ కూడా ఒకరి విలువలను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరికి నచ్చినట్లు ఒకరు అన్యోన్యంగా ఉంటూ, ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు శాంతంగా ఉంటూ, ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు ఓదార్పునిస్తూ, డబ్బే శాశ్వతం అని చెప్పి ప్రతి నిమిషం డబ్బు గురించి గొడవలు పడడం మానేసిన రోజు మీ ఇద్దరి జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లి, ఎప్పుడైనా కానీ నువ్వు అంటూ ఉంటావు కదా, నా భర్త బయటకు వెళ్ళి ఇంత సంపాదిస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు, కానీ చివరికి ఒక్క రూపాయి కూడా మా దగ్గర నిలవడం లేదు అని చెప్పి. అయితే నేను నీకు ఇప్పుడు ఒక చిన్న కథని చెప్తాను, జాగ్రత్తగా విను. డబ్బు యొక్క విలువ ఏంటో నీకు ఇప్పుడే తెలుస్తుంది. ఒక ఊర్లో శివాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన భార్య, వారికి పెళ్ళయి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా వారికి సంతానం అనేది లేదు. సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు, ఎన్నో నోములు నోచారు, ఎన్నో వ్రతాలు చేశారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. అయినా కానీ వారికి సంతానమే కలగలేదు.
అయితే ఇక వాళ్ళ భార్య ఒక 20 అప్పటికి 30 సంవత్సరాలు పెళ్ళవుతుంది. ఆ తర్వాత 20 సంవత్సరాలు కొంచెం అలా అలా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. తరువాత వారి భార్యకు ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అప్పటి వరకు ఇద్దరూ కూడా కలిసి పనిచేసుకునేవారు కూడా ఇప్పుడు కేవలం తన భర్త సంపాదన మీదే ఇల్లు గడవాల్సి వస్తుంది. ఇక తన భర్తకి కూడా వయసు అయిపోవడంతో ఏ పని కూడా చేయలేకపోతాడు. ప్రతి నిమిషం కూడా హరినామ స్మరణ అనేది చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలిద్దరూ. అయితే వారికి ఒక ఆవు ఉంటుందన్నమాట. వారికి జీవనాధారం ఏదన్నా ఉంది అంటే కనుక కేవలం ఆ ఒక్క ఆవు మాత్రమే. ఆవు పాలిస్తే ఆ యొక్క పాలను తీసుకొని వెళ్ళి 4 ఇళ్ళకి అమ్ముకొని వచ్చిన డబ్బులతోనే తన భార్యకు చూపించుకుంటూ ఇంట్లో గడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొన్ని రోజులకి వాళ్ళ భార్య అనారోగ్యంతో చనిపోతుంది. ఇక చివరకు అతని ఆవు వీరిద్దరే మిగులుతారనమాట. అదే ఊరిలో ఒక యజమాని అంటే ఒక జమీందారు ఉంటాడనమాట. అతను ఏ కష్టం పడడు, చక్కగా కూర్చుంటాడు. ఎంత కూర్చున్నా కూడా డబ్బుని సంపాదించి పెడుతుంది అని చెప్పి అంటారు కదా తల్లి. అలాగే తన యొక్క డబ్బే తనకి డబ్బుని సంపాదించి పెట్టడం మొదలు పెడుతుంది. ఇంట్లో కూర్చొనే రోజుకి తను కొన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు. అతను ఊరికి జమీందారు కావడంతో ఎంతోమంది మనుషులు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అతని చుట్టూ తానే తిరుగుతూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా భగవంతుడికి ఒక నమస్కారం కూడా పెట్టడు. తనకి డబ్బే జీవితం, డబ్బే ప్రపంచం. ఇదంతా కూడా పైన ఆకాశంలో ఉన్న హరి అంటే విష్ణుమూర్తి గమనిస్తారు. ఆ విష్ణుమూర్తి గమనించి నారదుణ్ణి భూలోకంలో ఎవరెవరు కష్టాలు పడుతున్నారో చూసి రమ్మని చెప్పి పంపిస్తాడు. అప్పుడు నారదుడు ఇక్కడ ఆవుతో ఉన్న ఒంటరి వ్యక్తిని చూసి హరినామ స్మరణతో గడుపుతున్న తన నోటి నుంచి వచ్చే ఆ నామాన్ని చూసి చాలా పుణ్యాత్ముడు, ఎన్నో కష్టాలు పడుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు. అదేవిధంగా ఈ జమీందారుని చూసి కనీసం దేవుని పేరైనా కూడా తలవడం లేదు, ఎంతటి సుఖవైభోగాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇదంతా కూడా వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పి, ఎందుకు స్వామి కష్టంతో ఎప్పుడు సతమతమైపోయే వాళ్ళకి నువ్వు కష్టాలే ఇస్తున్నావు? నీ నామస్మరణతో అతని రోజు మొత్తం కూడా గడుపుతున్నాడు, కానీ అతనికి సంతానం లేదు, ఇప్పుడు భార్య లేదు, ఎప్పుడు నీ నామస్మరణతోనే గడుపుతూ కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇతనేమో కనీసం నీ నామాన్ని కూడా అతను జపించడు, అయినా కానీ డబ్బులతో తులతూగిపోతున్నాడు అని చెప్పి చెప్పగా, అసలు ఈ యొక్క అంటే ఎప్పుడు కష్టాలు అనుభవించేవాడు, దైవానికి పూజలు చేసేవాడే కష్టాలు అనుభవించడానికి కారణం ఏంటో నాకు చెప్పండి స్వామి అని చెప్పి ఆ విష్ణుమూర్తిని నారదముని అడుగుతాడనమాట. అప్పుడు విష్ణుమూర్తి లేచి, సరే పద, దీనికి పూర్తి కారణం నేను చెప్తాను, భూలోకానికి వెళ్దాం పద అని చెప్పి నారదుడితో కలిసి విష్ణుమూర్తి భూలోకానికి వస్తారు. వీరిద్దరూ కూడా భూలోకానికి వచ్చిన తర్వాత వేషధారణ మార్చుకొని భిక్షాటన రూపంలో ఇద్దరూ కూడా ముందు ఆ జమీందారింటికి వెళ్తారనమాట. జమీందారింటికి వెళ్ళి తలుపు కొడతారు. తలుపు కొట్టి భిక్షం వేయమని చెప్పి అడుగుతారు. మీకేం పని పాట లేదా? ఇద్దరూ చూస్తానికి బాగానే ఉన్నారు కదా, నేను మీకెందుకు భిక్షం వేయాలి? మా ఇంట్లో ఎటువంటి భిక్షం వేయడం అనేది జరగదు, వెళ్ళిపోండి అని చెప్పి దారుణంగా అవమానించి ఆ జమీందారు ఇతన్ని పంపించేస్తారు. అంటే నారదుడిని విష్ణుమూర్తిని పంపించేస్తారు. ఇక వీరిద్దరూ కూడా ఇప్పుడు ఆ పేద ఇంటి వ్యక్తికి వెళ్తారనమాట. అదే ఆ గోమాతని పట్టుకొని ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్తారు. అతని దగ్గరికి వెళ్ళి అతని తలుపు కొడతాడు. భిక్షం వేయండి నాయన అని చెప్పి అడుగుతాడు విష్ణుమూర్తి. అప్పుడు సంతోషం, మీరు మా ఇంటికి వచ్చినందుకు, నాకు ఈరోజు ఒకరికి భిక్ష వేసే అవకాశం కలిగినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి, కానీ నాకే తినడానికి లేదు, నేను మీకేం భిక్ష వేస్తాను అని చెప్పి అనుకుంటూ మనసులో ఆవు కళ్ళే చూస్తాడు. సరే ఆవు పాలిస్తుందేమో, పాలు తీద్దామని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి గిన్నెని తీసుకొని వచ్చి ఆ గిన్నె నిండా పాలు పిసికి ఇద్దరికి కూడా చెరో ఒక గ్లాసును పోసి నారదుల వారికి విష్ణుమూర్తి వారికి ఇస్తారనమాట. వాళ్ళిద్దరూ కూడా పాలు తాగుతారు. ఇప్పుడు ఇద్దరూ కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నారదుడు అడుగుతాడు, స్వామి నువ్వే చూసావు కదా, జమీందారుకి చక్కగా ధనం ఉంది, అంటే భిక్షాటన చేసే అవకాశం ఉండి కూడా అతను భిక్షాటన చేయలేదు. ఇతనికి భిక్షాటన చేసే అవకాశం లేకపోయినా కూడా ఏదో ఒక రూపంలో కల్పించుకొని భిక్షాటన చేశాడు. మరి మీరే వీరిద్దరికి ఏ వరాలు ఇస్తారో ఇవ్వండి అని చెప్పి నారదముని అడుగుతాడనమాట విష్ణుమూర్తిని.
అప్పుడు విష్ణుమూర్తి జమీందారుకి ఈ వరం ఇస్తాడు. ఇతనికి ఇంకా ఆదాయం ఎక్కువైపోవాలి, సంపదలు ఎక్కువైపోవాలి, అతను ఏ పని చేసినా కూడా అతనికి బాగా కలిసి రావాలి అని చెప్పి జమీందారికి వరమిస్తాడు. ఇక ఈ యొక్క కష్టాలు పడే వ్యక్తికి మాత్రం ఇతనికి ఏదైతే ఆధారం ఉందో ఆ ఆవు రేపటికల్లా చనిపోవాలి అని చెప్పి వరమిస్తాడనమాట. ఇక నారదుల వారు చాలా ఆశ్చర్యపోతారు. అదేంటి స్వామి, మీరు ఇతను పేదరికంలో ఉన్నవాడని చూసి మీరు ఇతన్ని జమీందారుని చేసి అతన్ని పేదవాడిని చేస్తారేమో అనుకున్నాను. కానీ మీరేమో అతనికి ఉన్న ఏకైక జీవనాధారం ఆ గోమాత కూడా చనిపోవాలని చెప్పి వరమిచ్చారేంటి అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు దానికి విష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక, నారదముని, ఇప్పుడు నేను అతనికి అంటే బాగా డబ్బున్న వ్యక్తికి వరం ఇచ్చాను కదా, అతను ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉన్నదే లేదు. అతను ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా ధనం రావాలి, ఇటు నుంచి రావాలి అటు నుంచి రావాలి అని చెప్పి ఎప్పుడూ డబ్బుతోటే ఆలోచన చేస్తూ ఉంటాడు. రేపు అతను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికే వెళ్తాడు. మళ్ళీ అతనికి పునర్జన్మ ఉంటుంది. ఆ పునర్జన్మలో ఇప్పటి వరకు ఏదైతే అతను ధనం సంపాదించాడో ఆ ధనానికి కాపలాగా కాయడానికి ఒక పాము రూపంలో అతను జన్మెత్తుతాడు అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఈ పేద వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ పేద వ్యక్తికి ఆ గోమాత ఏమైపోతుంది, నా భార్య చనిపోయింది, నేను కూడా చనిపోతే నా గోమాతను చూసుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నాడు. అతనికంటే ముందు ఈ గోమాత చనిపోతే ముందల అతనికి ఒక బాధ అనేది తగ్గుతుంది. గోమాత చనిపోయిందని కొన్ని రోజులు బాధపడినా కానీ ఇక నేను చనిపోయినా కానీ నాకంటూ ఎవ్వరూ లేరు, నా గురించి ఎవరూ బాధపడరు అనే ఒక ఇది ఉంటుంది కదా, ఆ గోమాత కూడా చనిపోయింది అని అతనికి కొంచెం సంతోషం కలిగి ప్రశాంతంగా తన ప్రాణాన్ని విడుస్తాడు. అప్పుడు అతనికి స్వర్గానికి వెళ్ళే ద్వారాలు తెరుచుకుంటాయి. ఎప్పుడైతే గోమాత ఉండి ఇతను చనిపోతాడో అతనికి మనశ్శాంతి ఉండదు. నా గోమాతని ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటాడు. దానివల్ల అతనికి స్వర్గంలో ఉండే దారులు అనేవి తెరుచుకోవు. కనుక నేను అతనికి మంచి పనే చేశాను, మంచి వరమే ఇచ్చాను అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ నారదముని విష్ణుమూర్తి యొక్క పాదాలకు నమస్కారం చేస్తాడనమాట. ఎందుకు అనంటే అంతటి గొప్ప వరాలు ఇచ్చినందుకు. కనుక ఈ కథ విన్న తర్వాత నీకేమర్థమైంది తల్లి, ఎప్పుడూ కూడా డబ్బు అనేది శాశ్వతం కాదు. డబ్బు కావాలి, కానీ అవసరానికి మనకి ఎంత కావాలో అంత సమయానికి అందుకుంటే చాలు. అంతేకాని దాన్ని దాచుకోవాలి, దానికోసం ఇంకా కష్టపడాలి అని చెప్పి ఉన్న నీ యొక్క ఈ చిన్న జీవితాన్ని టెన్షన్లతోటి, ఆందోళనలతోటి, ఒత్తిడులతోటి, ఏ ప్రేమలు లేకుండా గడపాల్సిన అవసరం లేదు. కనుక ఇప్పుడు ఈ కథ నీకు వినిపించడానికి నీకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. బిడ్డ, ఏది కూడా ఈ జీవితంలో శాశ్వతం కాదు. ఒకరికి ఒకరు ఎప్పుడూ కూడా ప్రేమను చూపించుకుంటూ ఉండాలి, ఆప్యాయతను చూపించుకుంటూ ఉండాలి. ఒక స్త్రీమూర్తిగా నీకు చాలా శక్తి ఉంటుంది. ఆ దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉందో నీకు కూడా అంత శక్తి ఉంటుంది. కానీ శక్తి కొన్నిసార్లు ఓర్పు తప్పితే కనుక అది నీకే నష్టమవుతుంది అని గుర్తుంచుకో. కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే కనుక, బిడ్డ, నువ్వు శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు మీద స్వస్తిక్ గుర్తు వేసి, గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి కింద శ్రీం అని చెప్పి రాసి దాన్ని కనుక నువ్వు నీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తరువాత ఆ తమలపాకుని కనుక నీ భర్త జేబులో కనుక పెట్టినట్లయితే నీ భర్త నీకు అనుకూలంగా మారతాడు. తనకున్న ఆ ఇబ్బంది పెట్టే, తనని తప్పుడు దారిలో నడిపించే అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లన్నీ కూడా తగ్గుముఖం పట్టి తను నీ చుట్టూ తానే తిరిగి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు, నీకు ఇష్టమైనట్లుగా ఉంటాడు. కనుక ఇక నువ్వు ఈ రోజు నుంచి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి శుక్రవారం లేదా ప్రతి మంగళవారం కూడా తమలపాకు మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి
చక్కగా కుంకుమ బొట్లు పెట్టి కింద శ్రీం అని చెప్పి రాసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సంకల్పించుకొని ఆ యొక్క తమలపాకుని నీ భర్త జేబులో పెడితే చాలు. నీ భర్త ఇక నీకు నచ్చినట్లుగా నీకు అనుకూలంగా మారతాడు. మీకు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎటువంటి కష్టాలు కూడా మీకు ఇక మీ జీవితాలలో అడుగుపెట్టవు. మీ మీద ఉండే నరదృష్టి నరఘోష అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉందో కదా. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.